అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్టకు దేశం మొత్తం కదిలిరానుంది. ఇక రామాలయంలో ప్రతిష్ఠించే 51 అంగుళాల పొడవున్న బాలరాముని విగ్రహం సిద్ధమైంది. 5 ఏళ్ల బాలుడి రూపంలో అయోధ్యలో శ్రీరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. రాముని విగ్రహ తయారీ కోసం రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుంచి నాణ్యమైన రాళ్లను సేకరించింది. అయితే వీటిలో విగ్రహాల తయారీకి అనుకూలంగా రాజస్థాన్, కర్ణాటక రాళ్లే ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక శిల్పులు 3 శిల్పాలను రూపొందించారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించే రాముని విగ్రహం ఎంపిక చేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరిగింది. ఈ 3 విగ్రహాల్లో 51 అంగుళాల పొడవున్న రాముని శ్యామవర్ణ విగ్రహాన్ని కమిటీ ఫైనల్ చేసింది. ఇక అయోధ్య రామ మందిరంలోని గర్భగుడి కూడా దాదాపు పూర్తయింది. ట్రస్ట్ ఎంపిక చేసిన బాలరాముడి విగ్రహానికి జనవరి 22 మధ్యాహ్నం 12:20 మృగశిర నక్షత్రాన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాలరాముని దైవత్వం కళ్లకు కట్టినట్టు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. MBA పూర్తి చేసిన అరుణ్ 2008లో ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. కేదార్నాథ్లో స్థాపించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇప్పుడు అయోధ్య రామయ్య విగ్రహాన్ని తయారు చేసే అదృష్టం దక్కడం సంతోషంగా ఉందని అరుణ్ యోగిరాజ్ తెలిపారు. కర్ణాటకలో దొరికే శ్యామశిలతో అయోధ్య రామయ్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉండడంతో పాటు సుదీర్ఘ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. ఇక జనవరి 16 నుంచి రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు. 20వ తేదీన సరియు నదీ జలాలతో ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. 21వ తేదీన విగ్రహ సంప్రోక్షణ, 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నాయి. ಮತ್ತೆ ಈ ತರ ನನ್ನ ಮಕ್ಕಳು ಈ ತರ ಬೆಳಗಲ್ಲ ಅನ್ನೋದು ದೊಡ್ಡವನು ಚಿಕ್ಕವನು ದೊಡ್ಡ ಮಗನೂ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಚಿಕ್ಕ ಮಗನೂ ಈ ತರ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ನೋಡಕ್ಕೆ ನಮ್ಮನೆಯವರೆಲ್ಲ ದುಃಖ ಮಾಡ್ಕೊತಾ ಯಾವಾಗ ಹೋಗಿದ್ದು? ಶಂಕರಾಚಾರ್ಯ ಮಾಡೋದು. ನಿಮ್ಮ ಇವರು ಯಜಮಾನ್ ತೀರ್ಕೊಂಡಿದ್ದ ಶಂಕರಾಚಾರ್ಯ ಕಳಿಸ್ಬಿಟ್ಟು ಬೇಡ ಕಣ್ಣಣ್ಣ ಹೋಗೋದ್ ಬೇಡ, ಇಲ್ಲ ಗದ್ದೆ ಅವ್ರು ತುಂಬಾ ಗದ್ದೆ ಅಂದ್ರೆ ಇಷ್ಟ, ಅದ್ ನೋಡ್ಕೊಂಬತ್ತೀನಿ ಬರುವಾಗ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. తన కుమారుడు తీర్చిదిద్దిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపనకు ఎంపిక చేయటం ఎంతో సంతోషంగా ఉందని అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి తెలిపారు. అయితే తన కుమారుడు శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉండగా తాను చూడలేకపోయానని ఆమె తెలిపారు. తన కుమారుడు శ్రీరాముని శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు విగ్రహం తయారీ చివరి రోజున చూపిస్తాను అని చెప్పాడన్నారు. తన కుమారుడు సాధించిన ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ విజయానందాన్ని పంచుకునేందుకు తన భర్త ఇప్పుడు జీవించి లేరు అని ఆమె తెలిపారు.